రాజకీయంగా ఆయన మహా సీనియర్. అలాంటి నాయకుడు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. ఎమ్మెల్యేగా గెలిచింది ఒక పార్టీలో, ఇప్పుడు తిరుగుతోంది మరొక పార్టీలో. అసలు ఇంతకీ ఆయన ఏ పక్షం? తెలంగాణ రాజకీయాల్లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ ఘన్పూర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన కడియం ఎన్నికల ఫలితాల తర్వాత రూటు మార్చడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కోతుల దివ్యకు ఎంపీ టికెట్ ఖరారయ్యాక మరీ బీఆర్ఎస్ కి షాక్ ఇస్తూ ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడం రాజకీయంగా పెద్ద సంచలనమైంది. ఈ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కోర్టుకెక్కడంతో వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. కడియం కాంగ్రెస్ లో చేరింది మొదలు వరంగల్ రాజకీయాలు సలసలా కాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి విమర్శలు, కాంగ్రెస్ లో కుమ్ములాటలు వెరసి పరిస్థితి రచ్చరచ్చగా మారింది. ఇటీవల ఆయనతో పాటు జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అయితే ఈ ఇష్యూలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందుకు వరంగల్ ఎమ్మెల్యేతో పాటుగా కడియం శ్రీహరి కూడా రావడం చర్చనీయాంశమవుతోంది. అసలాయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనా లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా అంటూ గుసగుసలాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. కారు గుర్తుపై గెలిచి అధికార పక్షం వైపు వెళ్లారంటూ ఇప్పటికే కోర్టులో వాదిస్తోంది బీఆర్ఎస్. మరి న్యాయస్థానంలో కడియం వాదనేంటో తెలియదు కానీ ఇప్పుడు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనేనని చెప్పకనే చెప్తున్నారా అనే చర్చ జరుగుతోంది. కోర్టు చర్యల నుంచి తప్పించుకునేందుకు తానింకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవాల్సి వస్తే మరి పక్క పార్టీ క్రమశిక్షణ కమిటీతో ఆయనకేంటి పని అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అవును, తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే పీసీసీ ముందు హాజరైనట్లుగా కడియం చెప్పదలుచుకుంటే మరి కోర్టు ముందు ఏం చెప్పారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. తామింకా అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అన్నది ఫిరాయింపు నేతలు చెప్తున్న మాట. వారంతా కోర్టు ముందు కూడా అదే తరహా వాదన వినిపిస్తున్న వేళ ఇప్పుడు కడియం శ్రీహరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పీసీసీ డిసిప్లినరీ కమిటీ ముందు హాజరు కావడంతో ఫిరాయింపులను శ్రీహరి అంగీకరిస్తున్నట్టేనా లేక అబ్బే అదేం లేదంటూ ఇప్పటికీ బుకాయిస్తారా అని ప్రశ్నిస్తున్నారు ప్రత్యర్థులు. మొత్తానికి కడియం కథ ఏ కంచుకు చేరుతుందో తెలియదు కానీ ఫిరాయింపులపై కోర్టులో పోరాడుతున్న బీఆర్ఎస్ కి మరో అస్త్రంగా మారిందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.